పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది మహనీయులు ఆ సత్యాన్ని బోధించడానికి ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. ఓషో వారు రచనలు చేయలేదు, కానీ వారు మాట్లాడిన వారి యొక్క సందేశాలన్నిటినీ రాసుకుంటూ వెళ్తే దాదాపు 600 పైచులకు పుస్తకాలు అయ్యాయి అని మనం విన్నాం. అండ్ ఓషో వారు భూమి మీదకి సందర్శించారు తప్ప ఈ డేట్ నుంచి ఈ డేట్కి సందర్శించారు, పుట్టలేదు, మరణించలేదు అని కూడా ఫస్ట్ టైం ఆ పుస్తకాల ద్వారా తెలుసుకున్నాం. సో వారు అందించిన అద్భుతమైన జ్ఞానంలో సాక్షి సాధన అనేది ఒకటి. నేటి సత్యదర్శనంలో సాక్షి సాధన గురించి మనకు అద్భుతమైన విషయాలు అందించబోతున్నారు మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ సేవా దళ్ రంగారెడ్డి డిస్టిక్ కన్వీనర్గా, స్త్రీ చైతన్య శక్తి పుస్తక రచయిత, గత 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ బోధిస్తూ, ఇక పిఎంసిలో దేహం 96 తత్వాలు సబ్జెక్ట్ని అద్భుతంగా ఎన్నో ఎపిసోడ్స్ ద్వారా అందించిన ఫేమస్ పిరమిడ్ మాస్టర్ అనుజా మేడం గారు, వారితో మాట్లాడి ఈ సాక్షి సాధన గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వండర్ఫుల్ మేడం, వెల్కమ్ టు సాక్షి సాధన. ఓకే సార్. దేహం 96 తత్వాల్లో ఒక సంచలనమైన అద్భుతమైన విషయాలు అందించారు మేడం. మరి నెక్స్ట్ అద్భుతమైన టాపిక్లోకి వచ్చాం, సాక్షి సాధన. ఏమిటి మేడం ఇది సాక్షి సాధన? సాక్షి సాధన ముందు సాక్షి అనేది తెలుసుకుందాం. అంటే మన పట్ల మనం ఎలా ఉండాలి, ఎలా సాక్షిగా ఉండాలి, మనం కుటుంబంలో ఉన్నాం, కుటుంబం పట్ల ఎలా సాక్షిగా ఉండాలి, మన బంధువులతో ఎలా ఉండాలి అంటే అది ముందు తెలుసుకోవాలి. జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం ద్వారా, మన మీద మనకి సరైన విశ్వాసం నమ్మకం లేకపోవడం ద్వారా సాక్షి సాధన అనేది తెలవాలి ప్రతి ఒక్కరికి. కనుక ఈరోజు మనము సాక్షి సాధన అనేది, ఉదాహరణకి ఇప్పుడు ధ్యానం అందరం చేస్తున్నామండి. ధ్యానం చేస్తున్నాం కానీ మన మీద మనకి సరైన అవగాహన లేదు, మన మీద మనకి ధ్యాస లేదు, మన శరీరం పట్ల మనకి ధ్యాస లేదు. అంటే మన శరీరం మనం ఎలా చూసుకోవాలి, ఎలా సాక్షిగా ఉండాలి, మన శ్వాస పట్ల మనకి సాక్షితత్వం లేదు, మన మనసు పట్ల మనకి సాక్షితత్వం లేదు, మన యొక్క చైతన్యం పట్ల మనకి సాక్షితత్వం లేదు. ఇవన్నిటికీ సాక్షి సాధన అని పేరు పెట్టారు. సాధనతోనే సమకూరును ధరలోన. ఏదైనా సాధన ద్వారానే సాధించగలుగుతాము. సాక్షి తత్వంతో ఉండాలి అని తెలుసుకున్నాం, కానీ సాక్షి సాధన చేయాలి. సాధన చేస్తే సాక్షిలాగా ఉండగలుగుతాం సార్. మన శరీరం పట్ల మనకు సరైన అవగాహన ఏర్పడాలి. మన శరీరాన్ని నడిపించే మనసు పట్ల సరైన అవగాహన ఏర్పడాలి. ఈ శరీరము మనసుని నడిపించే శ్వాస పట్ల సరైన అవగాహన ఉండాలి. మొత్తం టోటల్ ఈ దేహాన్ని నడిపించే ఆత్మ చైతన్యం పట్ల ఎరుక, సాక్షితత్వం ఉండాలి. వీటన్నిటికీ ఫస్ట్ ఇంపార్టెంట్ ధ్యానం ద్వారానే సాధన స్టార్ట్ అవుతుంది. ధ్యాన సాధన ద్వారానే సాక్షి సాధన ప్రారంభం అవుతుంది అంటారు. ధ్యాన సాధన చేస్తున్నప్పుడే మనకు సాక్షి సాధన ప్రారంభం అవుతుంది. సార్. ఓకే. ఇప్పుడు మనం ధ్యానం చేసే వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, ఆచార్య సాంగత్యం చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. కానీ ధ్యానం చేస్తున్నాం, ధ్యానం పట్ల సరైన అవగాహన లేకపోవడము. స్వాధ్యాయం చేస్తున్నాం, స్వాధ్యాయం చదువుతున్నారు కానీ దాని సరైన అవగాహన లేకపోవడము. అవగాహన అంటే బయటికి ఆచరణ, చదివిన పాయింట్లు ఆచరించాలి. ఆచరణ ఇంపార్టెంట్. సాక్షి తత్వం అంటేనే ఆచరణ. ఆచరించినప్పుడే సాక్షి తత్వం వస్తుంది. ఆచరించినప్పుడు ఎరుక. దానికి ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు సార్. సాక్షి అన్నదానికి ఎరుక కూడా పెట్టచ్చు. అవేర్నెస్, సాక్షి అవేర్నెస్తో ఉండడం, సాక్షిలా ఉండడం, బి ఏ విట్నెస్ అంటారు కదా. ఎరుకతో ఉండడం, దానినే సాక్షి అంటాం అన్నమాట. సాక్షి సాధన. ఎలా సాక్షిగా మనం ఉండగలుగుతాము? ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరాన్ని మనం గమనిస్తున్నామా? మన శరీరం పట్ల మనకు అవగాహన లేదు. అవగాహన ఉండాలి. ఎట్లా ఉండాలి?
శ్వాస లోపలికి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది, దేహంలో ఏమేం జరుగుతున్నాయి అని మనం సాక్షిగా గమనించాలి. ముందు సాక్షిగా గమనించాలి. దురద పుడుతుందా, మంట పుడుతుందా, చల్లగా అనిపిస్తుందా, వేడిగా అనిపిస్తుందా, ఆ తత్వాన్ని ఎరుకతో గమనించాలి మనం. ఆ ఎరుకతో గమనించినప్పుడు పంచభూత తత్వాలను మనం దాటుతున్నాము అనేది కూడా ఎరుక ఏర్పడుతుంది. ధ్యానం ద్వారా ఈ దేహం పంచభూతాలతో కూడుకున్న దేహం, ఈ పంచభూతాల తత్వాలు ఒక్కొక్క దాన్ని మనం దాటుతాం ధ్యానంలో. మనం సాక్షిగా ఉన్నప్పుడే, ధ్యానంలో ఎరుకతో ఉన్నప్పుడే సాక్షి అంటే ఎట్లా వస్తుంది? ఆత్మే సాక్షి, ఆత్మే చూస్తుంది, ఆత్మ సాక్షిగా విట్నెస్గా ఉంది మన లోపల. సాక్షిలా ఉండేది ఆత్మ, ఆత్మ అన్నిట్లో ఇంటర్ఫేర్ అయి ఉండేది మనస్సు. మనసు అన్నిట్లో ఇంటర్ఫేర్ అవుతుంది మనసు, కానీ లోపల సాక్షిగా ఉంది ఆత్మ. అన్నిటిని చూస్తుంది, మనసు ఏం చేస్తుందో చూస్తుంది, మన బాడీ ఏం చేస్తుందో దాన్ని అన్నిటిని గమనించే సాక్షి ఆత్మ. ఆత్మ అట్లా శరీరాన్ని మనం ముందు ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరాన్ని మనం గమనించాలి. మన శరీరాన్ని గమనించినప్పుడు ఏవేవి దాటుతున్నామో మనకు తెలుస్తుంది. పంచభూత తత్వాల్లో భూమి తత్వం దాటుతున్నామా, జలతత్వం దాటుతున్నామా, ఇవన్నిటికీ మనకి చేంజెస్ తెలుస్తూ ఉంటాయి మన బాడీలోనే. మనం ఉన్నట్టుండి మనం శరీరం కదలకుండా కూర్చుంటాం అంటే ఏంటర్థం? భూమి తత్వాన్ని దాటేము, అక్కడే సాక్షి. స్థిరంగా కూర్చోగలిగాము అంటే ఆ సాక్షి తత్వం మన భూమి తత్వాన్ని దాటినట్టు తెలుసుకుంటాం. వావ్ మేడం. పంచభూతాలలో భూమి తత్వం అనేది మన 5 ఎలిమెంట్స్ లో ఒకటి భూమి తత్వం. సప్త ధాతులతో కూడుకున్న దేహం. ఈ సప్త ధాతుల కూడుకున్న దేహాన్ని మనం కూర్చోబెడుతున్నాం ధ్యానానికి. ముఖ్యంగా ఆసన సిద్ధి ఎలా కలుగుతుంది? పంచభూతాల భూమి తత్వాన్ని మనం దాటినప్పుడు అది స్టెబిలిటీగా కదలకుండా కూర్చోగలుగుతుంది. అంటే స్టెబిలిటీగా అంటే స్థిరంగా కూర్చోలేకపోతున్నారంటే భూతత్వంతో అనుసంధానమై లేరు. అది గమనిస్తే తెలుస్తుంది, సాక్షిలా గమనిస్తే తెలుస్తుంది. ఓ ఎర్త్ ఎలిమెంట్ తో నేను లేను కాబట్టి దీన్ని ఇప్పుడు సాక్షిగా గమనించాలి. కదులుతూనే ఉంటారు. అంటే కూర్చోలేరు కూడా మేడం. ట్రావెలింగ్ లో ఎన్ని గంటలైనా కూర్చుంటారు, సినిమాల్లో ఎన్ని గంటలైనా కూర్చుంటారు, పెళ్లిళ్ళలో కూర్చుంటారు. అవునా కదా? అన్నిటి పట్ల ఎరుకుంది. సినిమాలో కూర్చున్నారంటే సినిమా మీద ఎరుక, సినిమా మీద ధ్యాస. ఈ యొక్క ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాం అంటే ధ్యాస, అన్నిటి మీద ధ్యాస పెడుతున్నాం. అంటే అక్కడ కూడా సాక్షిలాగానే చూస్తుంటారు. హీరో హీరోయిన్ ఆ కథ నడుపుతాను, అది నేను కాదని దూరంగా కూర్చుంటారు. సాక్షిగా ఉంటున్నాము, చూస్తున్నాం. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను కాబట్టి తెలియట్లా. ఇక్కడ మనం కూడా ధ్యానంలో కూర్చున్నాం కానీ సాక్షిగా చూడాలి. దేహం ఈ పంచభూతాల భూమి తత్వంలో ఏది జరుగుతుంది, కదలికలు జరుగుతున్నాయి, మంటలు పుడతాయి, నొప్పులు పుడతాయి, ఇవన్నీ కనబడుతుంటాయండి. ఇవన్నీ కనబడినప్పుడు ఓకే, నేను ఇంకా భూమి తత్వం దాటలేదు అని ఎరుకతో ఉన్నప్పుడు, సాక్షిగా ఉన్నప్పుడు, సాక్షి తత్వంలో ఉన్నప్పుడు దాటగలుగుతాం. అప్పుడు తర్వాత జలతత్వానికి వెళ్తాం. జలతత్వం కూడా శరీరం అంతా రక్త ప్రసరణ ఉంటుంది. ఆ రక్త ప్రసరణలో కూడా ఎక్కువ తక్కువలు అయినందువల్ల బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ వస్తుంటాయి. బాడీలో నర్వ్ సిస్టమ్ యాక్టివేషన్ అవ్వడం, కదలికలు జరగడం అవన్నీ తెలుస్తుంటాయి. దాన్ని దాటిన తర్వాత అగ్నితత్వం. ఇవన్నీ మనం సాక్షిగా ఉన్నప్పుడే ఏదైతే దాటుతున్నామో బాగా వేడవుతుందా, చల్లగా అవుతుందా బాడీ. ఇప్పుడు అగ్నితత్వానికంటే జఠరాగ్ని ఉందనుకోండి మన బాడీలో, అతిగా ఉన్నా, ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా, చేతుల మంటలు, పొట్టల మంట, మనం జీర్ణకోశంలో మంట పుట్టడము, నొప్పి పుట్టడం, అంటే ఇవన్నీ సాక్షిగా ఉన్నప్పుడు, ఎరుకతో ఉన్నప్పుడు చూస్తూ ఉండాలి. అది నార్మల్ అయిపోతుంది, చూస్తూ ఉండాలి. కానీ సాక్షిగా ఉండరు చాలా మంది. అరే నాకు పొట్టలో మంట వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని దాని గురించి మాట్లాడతారు, చెప్తారు, అంటారు. బయటకు చెప్పడం కాదు, ధ్యానంలో కూర్చొని కూడా అదే ఆలోచన. సాక్షితత్వం ఎక్కడ వస్తుంది? ధ్యానంలో కూర్చొని దాన్ని గమనిస్తా ఉండాలా. అది ధ్యానంలో ఇవన్నీ సాక్షిగా ఎక్కడ ఉంటున్నారండి? ఈ నొప్పులన్నీ కనబడుతున్నప్పుడు నాకు ఇక్కడ ఈ నొప్పి వస్తుంది, ఈ బాధ వస్తుంది, ఇక్కడ మంట వస్తుంది, ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది, ఇది నాకు ఎప్పుడు కంటిన్యూషన్ ఉంటుందా, ఇది తగ్గుతుందా, తగ్గదా, ఎన్ని నెలలు పడుతుంది, ఇవన్నీ ఇంకా మొదలవుతుంది. ధ్యానంలో కూర్చొని కూడా ఈ ఆలోచన చేసేదాన్ని సాక్షి సాధన కాదు. ఏం జరిగినా అలా గమనిస్తూ ఉండడమే సాక్షి సాధన. నొప్పులు వస్తూ ఉంటాయి, ఆ నొప్పి దగ్గర గమనిస్తూ కూర్చోవాలి. అది సాక్షితత్వము.
బాగా ఎమోషన్స్, మీరు నీటి తత్వం అన్నారు కదా, బాగా కోపము, బాధ, భయాలు ఎగిసి పడుతూ ఉంటాయి. ఇవేవో గుర్తుకొచ్చు కదా మేడం. వాయు అదే అంటే అది జలతత్వాన్ని మెల్లిమెల్లిగా దాటుతారు. అవును, ఒంట్లో చెమటలు పట్టేస్తాయి. జలతత్వము తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా ఒంట్లో చెమటలు పడతాయి. ఆ చెమటలు పడుతుంటే కూడా వీళ్ళు అల్లాడిపోతుంటారు. అంటే తట్టుకోలేక ఫ్యాన్ వేసుకొని. అవును మేడం, పిరమిడ్లో అంటేనే అసలు ఏమి లేకుండా ఆ అగ్నిలో కూర్చోవాలి కదా, మొత్తం ఫుల్ పెట్టేసి అక్కడ ధ్యానంలో కూర్చుంటారు. కొంచెం చిన్నగా పెట్టుకొని, మేము ఒకసారి చిన్నగా పెట్టుకొని కూర్చుంటాం అనుకోండి, ఇంకొకరు వస్తారు ఫ్యాన్ ఇట్లా పెట్టేస్తారు. దయచేసి ఆ సౌండ్కి ఏం యూజ్ అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం సార్, మనం పిరమిడ్లో కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా ఫ్యాన్ శబ్దం వినపడరాదు. అంతే, చిన్నగా ఉండాల. ఫ్యాన్ శబ్దం ఎప్పుడైతే మీరు పెద్దగా పెట్టుకొని ధ్యానం చేస్తున్నా ఫ్యాన్ శబ్దం వినడం కోసమే ఇంకా అయిపోయింది, మనం ఏం చేస్తున్నట్టు అదే ఎక్కడ ఉన్నారు. నీలోని శబ్దాన్ని నువ్వు వినటం లేవు కదా. నీలోని శబ్దాన్ని నువ్వు వినాలంటే ముందు ఆ ఫ్యాన్ శబ్దం బంద్ చేయాలి. అది ఒకవేళ లేదంటే సౌండ్ రాకుండా ఉంటే 1 నంబర్ మీద అట్లా పెట్టుకోవచ్చు కొద్దిగా. మరీ మనం కూర్చోలేకపోతే కనుక మెల్లిగా పెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా వెళ్తే మేడం పిరమిడ్ కింద అయినా మధ్యలో ఇట్లా కూర్చొని ఏ ఫ్యాన్ పెట్టేసుకోం కొద్దిసేపటి దాకా. నేను ఎక్కడ క్లాస్కి వెళ్ళినా కూడా అదే చెప్తాను సార్, ముందు మీరు సైలెంట్ కావాలంటే ముందు ఫ్యాన్ సౌండ్. పిరమిడ్ లో కూడా మేడం, పిరమిడ్ లో అవును, ఒకరు ఇట్లా 1 నంబర్ వీడియో పెడితే వాళ్ళు వచ్చి 4 మీద పెట్టుకొని మరి కూర్చుంటారు. అరే ఎందుకు అంత సౌండ్ వినడానికా? సౌండ్ వినడం కాకుండా నెక్స్ట్ మనలో ఉన్న టాక్సిన్స్, నెగటివ్ ఎనర్జీస్ బయటికి రిలీజ్ అవ్వాలి కదా. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మీరు అన్ని ఫుల్ స్పీడ్ ఏసీలు వేసేసుకుంటే మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్, ఆ టాక్సిన్స్ అవన్నీ రావండి బయటికి. అది ఇక అది మనకే దాకి చల్లగా అటే వెళ్ళిపోతా అంటే లోపలే అబ్జర్వ్ పోర్స్ ద్వారా బయటికి రావాలి. ఈ చర్మం ద్వారా ఆ చెమట అనేది బయటికి రావాలి. వావ్ మేడం, కంపల్సరీ. పిరమిడ్ లో కూర్చున్నప్పుడు ఏ ఫ్యాన్ వేసుకోకుండా కూర్చోవాలా. వాటికి కూడా సాక్షిగా చూడండి ఏం జరుగుతుంది. చెమట వస్తుంది అంటే నాలో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుందని సాక్షిగా ఉండండి. అక్కడ సాక్షిగా ఉండటం లేరు. ఇదే సాక్షితత్వం అంటే. ప్రతిదీ సాక్షితత్వం అంటే ప్రతి క్షణం మనం ఎరుకలో ఉండడమే సాక్షితత్వం అంటేనే. ఇప్పుడు ఈ ఉదాహరణకి మనం ఫుల్ ఫ్యాన్ వేసేసుకున్నాము, మన బాడీ నుంచి నెగటివ్ ఎనర్జీస్ బయటకు రిలీజ్ అవ్వట్లేదు కదా. చాలా దగ్గర అదే పని జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ప్రతి సెంటర్స్లలో, పిరమిడ్ సెంటర్స్ క్లాసెస్లో ఫుల్ 4-5 ఉంటాయి. 4-5 జై అని పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు రన్ అవుతాయి చూడండి. అలాంటి మనం మాట్లాడే వాయిస్ మించే సౌండ్ వస్తే ఇంకేం యూజ్? నేను కూడా వెళ్ళే వెంటనే కళ్ళు మూసుకుంటే ఆ సౌండ్ వినబడుతుంది. శూన్యం ఎక్కడ అవుతాం? కరెక్ట్, వండర్ఫుల్ మేడం. ఇది సో సాక్షితత్వం అంటే ఏ సౌండ్ లేకుండా పిరమిడ్ లో కూర్చున్నా ఓకే. ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక 1 పాయింట్ పెట్టుకోవచ్చు. మరి బిల్డింగ్ పిరమిడ్ అంటే ఆ ఎనర్జీ ఫ్లో అవ్వాలి కదా. మనం కూడా కాదు సార్, ఇంకో పాయింట్, మనం నేచర్ లో కనెక్ట్ అవ్వాలన్నప్పుడు కిటికీలు తలుపులు తెరుచుకోవచ్చు కదా సార్. డే టైం అంతా కూడా చక్కగా కిటికీలు తలుపులు తెచ్చుకుంటే నేచర్ గాలి మనకి లోపలికి వస్తుంది. చాలా మంది అన్ని క్లోజ్ చేసుకొని కూర్చుంటారు డే టైం. అంటే ఇంకోటి మేడం, మనకు ధ్యానంలో చీకటి చేసుకోమన్నారు కదా అని డోర్స్ అన్ని వేసుకొని ఫ్యాన్ ఫుల్ పెట్టుకొని యూజ్ లేదంటే నెట్ ఉంటది కదండి మనకి, దోమతెర నెట్. ఆ నెట్ వేసుకొని కిటికీలు తలుపులు తెరుచుకుంటే నేచర్ గాలి మనకి లోపలికి వస్తుంది. డార్క్ కర్టన్స్ ఉంటే వేసుకోవచ్చు. వండర్ఫుల్ మేడం. డే టైంలో కర్టన్స్. సో సాక్షి సాధన అంటే ఇలా గమనించడం అన్నారు. ఇంకా నెక్స్ట్ మేడం? నెక్స్ట్ సార్, మనం ధ్యానంలో ప్రతి ఒక్కరు ఎక్కడైనా ఏ సెంటర్ దగ్గర అయినా, మనం ఇంట్లో కూర్చున్నా, సెంటర్లోకి వెళ్ళినా పక్కన ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. పక్కన వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదు అంటే ఉదాహరణకి లేడీస్ గాజులు ఎక్కువ వేసుకొస్తుంటారు, పెద్ద సైజులు వేసుకొస్తుంటారు, అవి సౌండ్స్ అవుతుంటాయి, సౌండ్స్ అవుతుంటుంది. పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అయిన ఎవరైనా ధ్యానంలో కూర్చున్న వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు అంటే డీప్ స్టేజ్కి వెళ్తారండి. పీక్ స్టేజ్కి వెళ్ళేవాళ్ళు ఈ శబ్దాలు వినంగానే పక్కన వాళ్ళు కుర్చీలు జరపడం కానీ, ఒకరికొకళ్ళు తాకుతూ కూర్చోవడం, పక్కన జానడు ప్లేస్ వదిలి అన్నా కూర్చోవాలి. ఒకరికొకరు పక్కన తాకుతూ అంటే ఎవరైనా మనం ధ్యానంలో కూర్చుంటే మిగతా వాళ్ళు వచ్చినా సైలెంట్ గా కూర్చునేటట్టు కూర్చోవాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సైలెంట్ గా మౌనంగా వెళ్ళి కూర్చోవాలి. కూర్చోవాలి. మీరు అన్నట్టు ఈ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటది.
మనం లోపలికి వస్తున్నామంటేనే ఇంకా మాట్లాడకూడదు. ఫోన్ సౌండ్స్ సైలెంట్లో పెట్టేసుకోవాలి, ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాలి. మన ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నా, పిరమిడ్ సెంటర్లో ధ్యానం చేస్తున్నా కిటికీలు తలుపులు తెరుచుకోవాలి. దయచేసి కిటికీలు తలుపులు తెరుచుకోండి. నేచర్ గాలి లోపలికి రావాలి. ప్రకృతి గాలి లోపలికి వస్తూ పోతూ ఉండాలి. అంతే తప్ప ఫ్యాన్లు ఫుల్గా వేసేసుకోవడం ద్వారా, ఫ్యాన్ శబ్దాల ద్వారా మళ్ళా కూడా మన నేచర్కి దూరం అవుతున్నాము. ఈ విధంగా కూడా మనం దూరం అయిపోతాం. మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకు నేచర్ మన ఇంట్లోనే ఉంది, మనతోనే ఉంది, మన లోపల ఉంది, మన బయట ఉంది ప్రకృతి. కానీ వాటన్నిటిని కూడా మనం తలుపులు కిటికీలు వేసి దూరం అవ్వడం వల్లనే సాక్షి సాధన చేయలేకపోతున్నాం. వండర్ఫుల్ మేడం. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం. మీ ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోరా, వాయిస్ చిన్నగా వస్తుంది. మాస్టర్ సత్యనారాయణ గారా? ఏటూరు నాగరం? కాదు, నాగర్ కర్నూలు. ఓ, నాగర్ కర్నూలు. రైట్. అడగండి. నమస్కారం మాస్టర్. వింటున్నారు మేడం గారు, చెప్పండి. నమస్కారం మేడం గారు. నమస్కారం. మాట్లాడండి. అడగండి సత్యనారాయణ గారు. గీతలో ఆత్మ సందర్శనం పొందాలి అనేటువంటి యొక్క వ్యక్తి ముందుగా స్థిత ప్రజ్ఞత్వం కలిగి ఆచరణలో పెట్టాలి అనేది 18 యొక్క దాని సారాంశం. స్థిత ప్రజ్ఞత్వం ఎవరైతే ఆచరణలో పెడతారో అతడికి మాత్రమే ఆత్మ దర్శనం తొందరగా అవుతుంది అనేది అక్కడ గీతలో నాకు తెలిసినంత వరకు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పే ఈ యొక్క సాక్షి అనే సబ్జెక్టులో కూడా ఆ స్థిత ప్రజ్ఞత్వం అనే దానికి ఈ సాక్షిభూతంగా ఉండాలి అనే దానికి అన్వయిస్తుందా లేదా అనేది ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, వెలుతురు, చైతన్యము, ఆత్మ. వెలుతురు, చైతన్యము, ఆత్మ ఈ మూడు ఒకటేనా? ఈ రెండు కొంచెం సంశయాలు మాస్టర్. ఓకే సత్యనారాయణ గారు, విందాం. సత్యనారాయణ సార్, మీరు ధ్యానం చేస్తున్నారా? చేస్తున్నాం మాత. అది ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎన్ని రోజులు? అంటే ఇప్పుడు నా వయసు వచ్చేసి 86. నేను నాకు ప్రత్యేకంగా కూర్చొని చేయడం అనేది కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు అందులో ఆచరణలో పెడుతున్నా మాత. ఓకేమ్మా, ఓకేనా? ఓకే, పెడుతున్నారు. ఇప్పుడు మీ యొక్క జ్ఞానం అనేది మనం ధ్యానం చేస్తున్నప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ శ్వాసే మీ గురువు అన్నప్పుడు మీ నుంచే క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా వస్తాయి సార్. మీరు దాన్ని వెయిట్ చేయండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి. కొంతమందికి 4 రోజుల్లోనే అందుతాయి ఆన్సర్స్. ఇప్పుడు మీరు అడిగిన వాటికి అన్నిటికీ ఆన్సర్ అందుతాయి మన లోపల నుంచే. నిగూఢమైన రహస్యాలు ఏంటంటే శ్వాసలోనే నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. అంటే వారు ఏమంటారంటే మేడం, సాక్షి సాధన తర్వాత కృష్ణ భగవానుడు చెప్పిన స్థిత ప్రజ్ఞత సాక్షి రెండు ఒకటేనా, వేరువేరా? రెండు ఒకటే సార్. పేర్లు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎన్ని రకాలుగా. ఇప్పుడు సాక్షి సాధన, సాక్షి అన్నాము, దాన్నే ఎరుక అనొచ్చు, అవేర్నెస్ అనొచ్చు, స్థిత ప్రజ్ఞత అనొచ్చు. స్థిత ప్రజ్ఞత అన్న సాక్షితత్వం అన్న ఒకటే. రైట్. ఇంకో క్వశ్చన్ అడిగారు, వెలుగు, ఆత్మ, చైతన్యం ఈ మూడు ఒకటేనా, వేరువేరా? ఈ మూడు ఒకటే సార్. ఓకే. చైతన్యం నుంచి వెలుగు, వెలుగు నుంచి అన్ని, ఇవన్నీ ఆత్మతత్వాలే. ఈ మూడు ఒకటే సార్. వండర్ఫుల్. విన్నారు కదా సత్యనారాయణ గారు. ప్లస్ ఇంకోటి మేడం గారు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. మీరు ఏ ప్రశ్నలైనా ధ్యానంలో కూర్చొని ప్రశ్నించుకుంటే మీ ఆత్మ నుంచి కూడా మీకు సమాధానాలు వస్తాయని చెప్పారు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఎస్ మేడం. ఇంకో కాల్ తీసుకుందాం మేడం. హలో అండి, నమస్కారం. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం. ఫోన్ దగ్గర పెట్టుకోండి మేడం. ఓకే అండి. ఎస్, మీ పేరు, ఎక్కడి నుంచి? నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు, అడగండి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసపురం మండలం అండి. ఓకే. అదే ప్రకృతిలో మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. ప్రకృతి మన లోపల కూడా ఉంది కదండి? అవునండి. నేను ధ్యానం చేసేటప్పుడు అండి
నేను ధ్యానంలో ఉన్నప్పుడండి నేను 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి. ఓకే. నేను ధ్యానం చేసేటప్పుడు బయట ప్రకృతిని నేను ఎక్కువగా చూసాను కానండి, లోపల ఒక ప్రకృతి అని నాకు తెలియదండి. ఓకే. అయితే ధ్యానంలోకి వచ్చాక ధ్యానం చేస్తూ చేస్తూ అలాగా నాలో లోపల శరీరం అంతా ఒక ప్రకృతి అనేది తెలుసుకున్నారా? తెలుసుకున్నానండి. మరి ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలని అడుగుతున్నారు? ఏం ప్రశ్న అడుగుతారు? అడగండి. ఇప్పుడు మనం ఇంట్లో మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, నెట్వర్క్ లేనట్టుంది. అవునండి, సూటిగా ప్రశ్న అడగండి మీరు. మీ వాయిస్ అంటే ఫోన్ అంటే నెట్వర్క్ లేదండి, కాల్ కట్ అయింది. రైట్ అండి, మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ అడగడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఎస్ మేడం. సో సాక్షి సాధన కోసం ధ్యాన సాధన చేయడానికి శబ్దాలు లేకుండా కూర్చోవడం ఒకటి, ఇంట్లో అయినా బయట అయినా చక్కని వెంటిలేషన్తో ఉండడం ఒకటి, ఇవన్నీ మన లోపల ఉన్న సాక్షి సాధన కోసం అన్నారు, గమనించడం అన్నారు. ఇంకా ఏంటి మేడం సాక్షి సాధనలో ఇంకేం చేయాలి? మనం ఇట్లా ధ్యానం చేస్తున్నా కొలది ఈ జలతత్వము వాయుతత్వాన్ని కూడా దాటడం జరుగుతాయి. వాయుతత్వంలోకి వచ్చినప్పుడు మీకు దురదలు పుట్టడం, మంటలు పుట్టడం అవన్నీ కనబడుతుంటాయి అన్నమాట స్కిన్ మీద. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, చాలామంది ఏం చేస్తారు, గోక్కోవడము, దురద పెట్టినప్పుడు మంట పుట్టినప్పుడు అక్కడ కూడా సాక్షిగా ఉండకుండా లోపల భావనలు స్టార్ట్ అయిపోతుంటాయి. దాన్ని గమనిస్తూ ఉండాలి, గమనించాలి, సాక్షిగా గమనిస్తూ ఉండాలి. ఏమి జరిగినా, మంట పుట్టినా, దురద పుట్టినా, చెమటలు వచ్చినా, చెమట పుట్టినా మనం ఏం చేయాలి, లోపల ఎటువంటి భావన చేయకూడదు. భావన చేయకుండా సాక్షిగా ఎరుకతో ఉండండి. అంతేగాని ఇట్లా కూర్చోగానే వేడి అయిందని కళ్ళు తెరిచి మళ్ళీ ఫ్యాన్ వేసుకొని కూర్చొని ఆలోచనలు చేయడం, అంతే డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్లే కాకుండా ఆలోచనలు చేయడం కూడా, నాకు ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, నా లోపల నా దేహంలో ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఇంకేదైనా డిసీజ్ స్టార్ట్ అయిపోతుందేమో, నాకు ఈ చర్మానికి సంబంధించినది ఏదో డిసీజ్ రాబోతుందేమో అని ఇట్లాంటి భావనలు, దానికి సంబంధించిన ఊహాగానాలు మొదలైతాయి. ఊహాగానాలు మొదలైతే భయం ఒకటి వస్తుంది. భయం అనేది లోపలికి వచ్చిందంటే నెగటివ్ ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది. వండర్ఫుల్ మన చైతన్యం. ఇంకో కాలర్ ఉన్నారు మేడం, మళ్ళీ కానీ. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి? నా పేరు హసీనా సార్, కర్నూలు సార్. అర్చన, కర్నూల్. అడగండి సార్. హసీనా సార్. హర్షిత. హసీనా. అయ్యో సారీ అమ్మా, హసీనా. నువ్వు నవ్వుతూ చెప్పే వరకు మాకు అర్థం కాలేదు. నువ్వు హసీనా అంటే పేరుని ఎక్స్ప్రెషన్ ద్వారా చెప్తే మాకు అర్థం కాలేదు. హసీనా, హస్తే రాయే. కమాన్ అడగండి. నమస్తే మేడం. నమస్తే హసీనా. మనకు నవ్వు వస్తుంది. హసీనా నమస్తే అమ్మా, చెప్పండి మేడం. క్లాస్ మాత్రం చాలా బాగుంది మేడం. ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు అన్ని డౌట్లు క్లియర్ అయినాయి మేడం. అంటే సాక్షి అంటే ఏంటి, సాక్షి భూతం అంటే ఏంటి, నేను వేరే అనుకున్నా మేడం. ఈ 3 కలిసి ఒకటే అని చెప్పినారు కదా మేడం. నాకు డౌట్ ఉండేది క్లియర్ అయింది మేడం. మీకు థ్యాంక్స్ మేడం. మేడం ధ్యాస అంటే కూడా ఈ 4 కలిసి ఒకటేనా మేడం? ధ్యాస వేరేనా మేడం? లేదమ్మా, ధ్యాస కూడా సాక్షి దాంట్లోనే వస్తుంది. సాక్షి అంటే విట్నెస్ అంటే మీకు సాక్షి అంటే విట్నెస్ అంటే కూడా ఎరుకతో ఉండడమే సాక్షి అన్నమాట. అదే ధ్యాస. తెలుగులో ధ్యాస చెప్పొచ్చు. శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస పట్ల సాక్షిలాగా ఉండు అని. ఎరుకతో ఉండు. ఓకే. శ్వాస మీద ధ్యాస అంటే ఎరుక. తెలుగు అంటే సాక్షి అంటే ఏం జరుగుతున్నా గమనిస్తూ ఉండడం. లోపలికి వెళ్తుంది వస్తుంది గమనించడం, బయట నుంచి శబ్దాలు లోపల నుంచి శబ్దాలు గమనిస్తూ ఉండడం. ఓకే హసీనా, ఎప్పటి నుంచి ధ్యానం చేస్తూ ఉండడం జరుగుతుంది? మేడం సార్ 2 సంవత్సరాలు అయిపోయింది సార్. 2 సంవత్సరాలు అయిపోయింది. ఓకే సార్, ఇంకొక డౌట్ ఉంది సార్. కమాన్ సార్. ఇప్పుడు నేచర్ మనం ఒకటే కదా సార్? నేచర్ మనం ఒకటేనా? క్వశ్చనా చెప్తున్నారా? అంటే నాకు ఒక్కటి క్వశ్చన్ కాదు సార్, నేను చెప్తా కొద్దిగా సార్. అంటే క్వశ్చన్ కాదు, నాకు క్లియర్ తెలుసుకోవడానికి. అడుగు, స్ట్రైట్ గా క్వశ్చన్ అడగమ్మా. అంటే సార్ ఇప్పుడు మనకి పంచభూతాలు అంటే మనలో ఉన్న పంచభూతాలు ఏంటివి సార్? ఇప్పుడు
అంటే గ్రహాలు అంటే మనలో ఉన్నాయి, 7 లోకాలంటే 7 చక్రాలు కదా సార్. మనలో ఇవి పంచభూతాలు అంటే మనలో ఉన్నది గాలి ఒకటి నాకు చెప్పండి సార్. గాలి తెలుసు, దీని ఒకటి తెలుసు సార్. పంచభూతాలు ఏమిటి అని అసీనా క్వశ్చన్ ఏంటి? పంచభూతాలు ఏమిటి అంతేనా? ఎస్ సార్. అంటే మనలో ఎక్కడెక్కడ ఉంటాయి? ఓ పంచభూతాల స్థానం ఏంటి? ఓకే వండర్ఫుల్, విందాం సమాధానం. థ్యాంక్ యూ హసీనా. మీ క్వశ్చన్ చాలా బాగుంది, చాలా గొప్ప క్వశ్చన్. ఇది అందరికి అందవలసిన ఆన్సర్ అన్నమాట. అంటే అమ్మాయికి అన్ని ఇప్పుడు చక్రాసు శరీరాలు అర్థమైనాయి. అసలు పంచభూతాలు ఏంటివి, అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి? కమాన్ మేడం. వెరీ గుడ్. పంచభూతాలు అనేది మేడం గుర్తుపెట్టుకోండి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఓకేమా? ఇవి పంచభూతములు అని చెప్పడం జరుగుతుంది. పంచభూతములు అంటే మరొకసారి గుర్తుపెట్టుకోండి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి మన లోపల కూడా నిక్షిప్తమై ఉన్నాయి. మన దేహమే పంచభూతాలతో కూడుకున్న దేహం మన దేహం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? మూలాధార చక్రం అనేది మీకు తెలుసు కదా, మన వెన్నెముక చివరి భాగము మూలాధారము. ఆ మూలాధార చక్రం దగ్గర మనకు భూమి తత్వం ఉంటుంది. మా హసీనా, భూమి తత్వం అనేది స్పైన్ ఎండింగ్ లో ఉంటది మూలాధారం, అది ఎర్త్ ఎలిమెంట్. భూమి తత్వము. మన దేహమే పంచధాతువులతో 7 ధాతువులతో తయారైనది అంటేనే భూమి తత్వం. ఆ తర్వాత నాభి కింద 2 ఇంచుల కిందికి జలతత్వం ఉంటుంది. స్వాదిష్టాన చక్రం దగ్గర జలతత్వం. జలతత్వం అంటేనే మనకి కిడ్నీస్ ఉంటాయి కదండి, ఆ ప్లేస్ ఫిల్టర్ అయ్యే దగ్గర అది జలతత్వం. నాభి దగ్గర ఉన్నది అగ్నితత్వము. నాభి దగ్గర మన కరెక్ట్ గా నాభి అంటే జీర్ణకోశము, జీర్ణాశయము, మనం తీసుకున్న ఆహారము జీర్ణం అవుతున్నది అంటే అగ్నితత్వము. జఠరాగ్ని అక్కడే ఉంటుంది. అగ్నితత్వం నాభి దగ్గర ఉంటుంది. ఆ తర్వాత హృదయ స్థానం దగ్గర మనకి వాయుతత్వం. హార్ట్, లంగ్స్, లివర్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయంటే ఈ యొక్క వాయుతత్వం ద్వారానే వర్క్ చేస్తున్నాయి. ఆకాశతత్వము కంఠం దగ్గర ఉంటుందండి, ఆకాశతత్వం. ఓకే మేడం, మీకు తెలిసింది కదా, ఇవన్నీ కూడా షట్చక్రాలకి కనెక్టెడ్, రిలేటెడ్ అయి ఉంటుంది. వండర్ఫుల్, విన్నారు కదా హసీనా. సో ఇది సంగతి. ఇంకా చక్రాస్ మీద సాధనా రహస్యాలు అని ఓషో వారి పుస్తకం ఉంది, అది చదవమ్మా, ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, అద్భుతమైన సమాధానం చెప్పారు. ఇప్పుడు సాక్షి తత్వంతో ఉండకుండా అడ్డుపడేటి ఏంటి ఒకటి చెప్పారు, ఉండడం ఎలాగో చెప్పారు. సో ఇంకా ఏం చేయాలి మేడం సాక్షి సాధన చేయాలంటే? ఇంకా మనము వాయుతత్వం వరకు వచ్చాం. వాయుతత్వం వరకు మన బాడీలో ఏం జరుగుతుందో ఎరుకతో సాక్షిగా ఉండి గమనించాలి. ఇంకా ఆకాశతత్వానికి ఎంటర్ అవుతాం అన్నమాట. ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా కొంచెం కొంచెంగా మనం ఏం చేస్తుంది, ఆ శ్వాస అనేది పైకి 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 రావడం ద్వారా కింద అంతా ఇంకా స్టాప్ అయిపోతుందండి. ఈ షట్చక్రాలకు అంతా ఇంక వెళ్ళడాలు స్టాప్ అయిపోయి ఈ పంచభూత తత్వాలు దాటడం జరుగుతుంది. ఆకాశతత్వానికి వస్తాం. ఆకాశతత్వానికి రాగానే తలనొప్పి రావడము, తల మంట రావడము, చెప్తారు కదా సైకోసోమాటిక్ డిజార్డర్ అని, తల నొప్పి రావడము, దురద పుట్టడం, మంట పుట్టడం, ఇవన్నీ తల పై భాగంలో జరుగుతూ ఉంటాయి. జరిగేసరికి తెలవక ఏం చేస్తారు, సాక్షిగా ఉండరు కదా, తెలియదు కదా సాక్షిగా ఉండాలని తెలవక వీటన్నిటి గురించి ఆలోచన చేయడం, మళ్ళా లోపలికి తీసుకోవడం. లోపలికి తీసుకొని నాకు నొప్పి వస్తుంది, మంట వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇది ఎట్లా తగ్గుతుందా లేదా అనేసరి నెగటివ్ ఎనర్జీ మన చైతన్యంలోకి నిక్షిప్తం అవడం స్టార్ట్ అయిపోతుంది. కొన్ని రోజులు సాధన చేసినాక తగ్గినా కూడా మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. వండర్ఫుల్ మేడం. ఒక కాలర్ ఉన్నారు, మళ్ళీ కాల్ తీసుకుందాం మేడం. హలో అండి, నమస్కారం సార్. నా పేరు రామచంద్ర, ఒంగోలు నుంచి అండి. రామచంద్ర గారు, ఒంగోలు రామచంద్ర గారు, అడగండి. మేడం గారితో చిన్న క్వశ్చన్స్ అడగండి. మేడం గారండి, చెప్పండి రామచంద్ర గారు, చెప్పండి, వింటున్నాను. ఇప్పుడు నాకు చిన్న ఆత్మతత్వము అంటే ఆత్మకి తత్వం అనేటువంటిది ఉంటుందా, ఎలా ఉంటుంది? తర్వాత ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనము, ఇటువంటి వింటుంటాం కదా, వాటి గురించి కొంచెం డీటెయిల్ చెప్తారా మేడం? చెప్తారు సార్. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు సార్? నేను 2021 నుంచి చేస్తున్నాను సార్, ధ్యానం చేస్తున్నాను. రైట్ సార్, విందాం, సమాధానం విందాం మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆత్మతత్వం, ఆత్మ సాక్షాత్కారం,
దర్శనం ఈ మూడింటి గురించి ఓకే సార్, చాలా చక్కని ప్రశ్న. ఆత్మతత్వం అన్నా, ఆత్మ దర్శనం అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా కూడా అన్ని పర్యాయ పదములే సార్. ఇవన్నీ కూడా పర్యాయ పదములే. మన యొక్క ఆత్మ చైతన్య తత్వము అంటే, చైతన్యం అంటే దానికి రంగు కానీ, రూపం కానీ, ఆకారం కానీ ఏది ఉండదు సార్. మన గురువులు, మన పూర్వీకులు, మన పెద్దలు అందరూ పెట్టడం జరిగింది పేర్లు. ప్రతి ఒక్కరు యోగులు, ఋషులు, మునులు, మహాత్ములు అందరూ కూడా వాళ్ళు దర్శించుకొని ఏ విధంగా దర్శించారో ఆ విధంగా వాళ్ళు చెప్పడం చేశారు. వాళ్ళకి వచ్చిన జ్ఞానం ద్వారా కొన్ని పర్యాయ పదములు, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనము, ఆత్మతత్వము. ఆత్మతత్వం అంటే ఆత్మ యొక్క గుణము. గుణం అంటే నిరాకారం, నిరంజనం, నిర్గుణం. అక్కడ ఏమి ఆకారం లేదు, రంగు లేదు, రూపం లేదు. అదే సాక్షితత్వము. సాక్షిగా ఉండడం అంటే ఆత్మ దర్శనం. ఆత్మ దర్శనం అన్న ఆత్మ సాక్షాత్కారం. ఆత్మకి సాక్షిగా ఉండు. సాక్షిగా అంటే విట్నెస్ గా ఉండు, చూస్తూ ఉండు అంటే చైతన్యం అంటే. నేను ఆత్మను అని తెలుసుకోవడం కూడా ఆత్మ సాక్షాత్కారం కిందికి వస్తుంది. నేను ఆత్మను, ఈ కనబడే శరీరమే కాదు, మనస్సునే కాదు, నేను భావాలు నేను కాదు, నేను శాశ్వతమైన ఆత్మను అని తెలుసుకోవడం. నేను ఈ జ్ఞానేంద్రియములు కాదు, నేను ఈ కర్మేంద్రియములు కాదు, నేను ఈ పంచకోశాలు కాదు, నేను ఈ సప్త ధాతువులు కాదు, నేను ఈ అష్టమదములు కాదు అని ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ అంటే నా ఆత్మే ఇవన్నీ ఎంపిక చేసుకున్నది అని తెలుసుకోవడం ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనం అనుకోవచ్చా? అనుకోవచ్చండి. వండర్ఫుల్. విన్నారు కదండి రామచంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. విన్నారు కదా. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి సార్, మీరు బుక్స్ చదువుతూ ఉండండి. ఆత్మ సాక్షాత్కారం అంటే ఈ దేహంలో ఉన్న తత్వాలన్నీ ఇవి ఏది నేను కాదు అని తెలుసుకున్నప్పుడు అదే ఆత్మతత్వము. తత్వము సాక్షిగా ఉండడమే ఆత్మ సాక్షాత్కారం. వండర్ఫుల్ మేడం. సో ఇంకా మేడం ఫైనల్గా ఇంకేం చేయొచ్చు సాధనలో? సాధనలో ఆకాశతత్వానికి వచ్చాం. ఆకాశతత్వం అంటేనే ఎంటీనెస్, శూన్యం. ఆ శూన్యం అంటే ఏంటి అర్థం? నిజంగా శూన్యం అంటే శూన్యంగా ఉండిపోవడం అని కాదు. వస్తుంటాయి ఆలోచనలు రావనుకోకండి. మనం ఎంత సాధన చేసినా ఏం చేసినా ఆలోచనలు రావనుకోకండి. సరైన ఆలోచనలు, సరికాని ఆలోచనలు అనే రెండు రకాలు. స్టార్టింగ్ ఏమో సరికాని వస్తాయి, తర్వాత సరైన ఆలోచనలు వస్తాయి. ఈ సబ్జెక్ట్ చెప్పమని, ఈ వర్క్ చేయమని, ఇక్కడికి వెళ్ళి రమ్మని వస్తాయండి. తప్పకుండా మన జీవితంలో కుటుంబం పట్ల కూడా మనకు సరైన అవగాహన ఉండాలి. ఎట్లా ధ్యానంలో కూర్చుంటే కుటుంబంకి సంబంధించిన కూడా ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు వాటిని చూడండి, ఆలోచనల్ని గమనించండి, ముందు వినండి. దేనిని వినకుండా నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయని కుటుంబం అట్లా సరైన అవగాహన లేకపోవడము, మన జ్ఞానము ధ్యానంలో ఏవేవి అందుతున్నాయంటే అవి ఆలోచన ద్వారానే అందుతాయి సార్ మనకి. ఎస్, కరెక్టే కదా. మరి అరే నువ్వు ఎన్లైటన్ అయ్యావు, నువ్వు ఇది ఇలా ఎదుగుతున్నావు, ఇది దాటావు అని మరి ఆ ఒక ఆలోచన ద్వారానే, స్ఫురణ ద్వారానే రావాలి కదా. ఈ జ్ఞానం అందరికి పంచు, జ్ఞానం అందరికి పంచు. ఈ పుస్తకం రాయి, ఈ జ్ఞానం తీసుకో. సో పత్రి సార్ ధ్యానం చేస్తుంటే ఎవరు లోక్సమ్ రాంపావారు వచ్చి మొత్తం జ్ఞానం అందించారు కదా, వారి పుస్తకాలు చదవమని. సూపర్ మేడం, అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం. చివరగా మీ మెసేజ్ ఇవాళ? తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తున్నప్పుడు ఎరుకతో సాక్షిగా ఉండండి. ఆలోచనలని కొట్టి పాడేయకండి, నెట్టివేయకండి, వాటిని కూడా గమనించండి. ఆలోచనల ద్వారానే మన జ్ఞానం అందుతుంది. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇదండి మిత్రులారా, విన్నారు కదా సాక్షి సాధన అంటే ధ్యానానికి కూర్చునే ముందు ఏం చేయాలి, ధ్యానం జరుగుతున్నప్పుడు ఏం చేయాలి. మనం పిరమిడ్లో కూర్చున్న, నేను గమనించాను కొన్ని పిరమిడ్స్లో కూర్చున్నప్పుడు వచ్చి సౌండ్ ఏంటది 4th నంబర్ మీద పెట్టి ఆ సౌండ్లో కూర్చొని పక్క వాళ్ళు ఆన్ చేయలేదు అంటే మనం కూడా అలా కూర్చోవాలి సైలెంట్గా. పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కూర్చోవాలి సాధనలో. అది వెరీ ఇంపార్టెంట్ అని అద్భుతంగా చెప్పారు. లోపల గమనిస్తూ ఉండడం, ఆలోచనలు వచ్చాయని కొట్టిపడేద్దు. ఇంకా ఆలోచనలు వస్తున్నాయండి, ఇంకా ఆలోచన. ధ్యానంలో కూర్చొని గమనించాలి ఆలోచన. ఏమో మీకు అందులోనే సందేశం ఉందేమో అంటున్నారు మేడం గారు. కాబట్టి మిత్రులారా, సాక్షి సాధన చేద్దాం ఈ రోజు నుండి. ఇలాంటి అద్భుతమైన విషయాలు, అద్భుతమైన జ్ఞానం అందిస్తున్న ఈ గ్రేట్ మాస్టర్స్తో అందిస్తున్న పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి మనం విరివిగా సహాయ సహకారాలు అందిద్దాం. మరింత స్ప్రెడ్ చేసే విధంగా మనందరం ఈ
ధ్యాన జగత్తులో పాల్గొనాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.